పరిపాలనలో నీకు వచ్చిన పథకాలు ఏమమ్మా? 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు వచ్చినాయా? ఇంతవరకు ఏం రాలేదు నాకు. ఎవరున్నా ఏం రాలేదు. కేశవులున్నా రాలేదు, ఈయనున్నా రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండ్రు, ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నాను నేను. నాకు ఎక్కడ ఏం లేదు. దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తే నాకు చాలు. అప్లై చేసిండ్రా మీరు? చేసినాం గత చేసినాం ప్రభుత్వంలో అప్లై చేసినప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఏమంటారు? గత ప్రభుత్వంలో చేసినప్పుడు ఇస్తాం అన్నారు. ఇస్తామన్నారు. ఆ పేపర్ కూడా ఉంది, ఈ పేపర్ కూడా ఉంది. ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు, ఉన్నోళ్ళకే ఇచ్చిండు. ఉన్నోళ్ళకే ఇచ్చిండు, లేని వాళ్ళకి తిరిగి ఊకున్నా. పింఛన్ కోసం మా ఆయన ఆటో టాక్ వచ్చింది. పింఛన్ కోసం పోతే ఆ పింఛన్ రాస్తలేరు. మళ్ళా సర్టిఫికేట్ ఏమంటారు, అది రాస్తలేరు. ఏది ఇస్తలేరు. ఇక ఎడ్డోళ్ళని చూస్తే ఏది ఇస్తలేరు మేడం. ఏం చేయాలి చెప్పు. డబుల్ బెడ్రూమ్ అన్నారు. మస్తు ఆశపడి ఉన్నా. ఇల్లు లేదు, ఏమి లేదు. ముగ్గురు నలుగురు ఆడపిల్లలు, ఇంకా పెళ్లిళ్ళు కాలే, ఏం కాలే. ఎట్లా కష్టం చేసుకోవాలి. ఇక పింఛన్ అన్న రాయదంటే రాస్తలేరు. మరి ఏం చేయాలి చెప్పు. అంటే అధికారులకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పోయినా మండల ఆఫీస్కి పోయినా, అటు పోయినా, ఇటు పోయినా, ఈడ పోయినా, సికింద్రాబాద్ లో పోయినా. ఎక్కడ ఉంటారమ్మా మీరు? నేను పార్చిగుట్టలు ఉంటా మేడం. నాకు పార్చిగుట్టలు ఉంటాను. డబుల్ బెడ్రూమ్ అని వచ్చేటట్టు చేయండి మేడం. జర మంచిగా రేవంత్ రెడ్డి సార్కు అందజేయండి. అందజేస్తే నన్ను ఇస్తాడేమో. నేను చాలా కష్టం.